సార్, ఇది మేము ల్యాండ్ కొన్నాం. ఇది మాకు ఇల్లు కట్టుకోవాలంటే ఎన్ఆర్ఎస్ కూడా ఇస్తలేదు మాకు. మేమందరం అంతా బీద వాళ్ళు సార్ అందరు. ఇదంతా అది మేము ఇన్స్టాల్మెంట్లో కొన్నాం. అది మేము రూపాయి జమ చేసి మేము అక్కడికి వెళ్తే కూడా ఎవరు మాకు సపోర్ట్ చేస్తలేరు. ఇలా ఎన్ని ఎకరాలు భూ కబ్జా? మొత్తం 25 మాట్లాడలేదు చక్కెర ఉంటుంది. దాంట్లో కూడా వాళ్ళు మొత్తం అందరూ వాళ్ళ అంటే మన బినామీ పేర్లు పెట్టి వాళ్ళు పంపిస్తాడు. మళ్ళీ గుండాలు పంపిస్తాడు. ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ గుంసులు వేసుకున్నాడు, గోడ కట్టున్నాడు. అన్నీ అండి ఇక్కడ. నిన్న మేము కూడా మీరు ఇప్పుడు ఈ ఇష్యూ ఉన్నప్పుడు మీరు ఏం కంప్లైంట్స్ ఏమి ఇవ్వలేదు? కంప్లైంట్ ఇస్తే పోలీస్ స్టేషన్ తీసుకోవట్లేదు. వాళ్ళకి సపోర్ట్ కాదు, మరి మాకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు. మేము పెడితేనేమో సివిల్ కేసు, ఇది మేము పెడితే సివిల్ కేసు, వాళ్ళు పెడితే అందరు వస్తారు, అందరూ చేసుకుపోతారు, భయం ప్రాంతం మొత్తం పంపుతారు. మేము పెడితే మాత్రం సివిల్ కేసు అని మాత్రం మ్యాటర్ రాదు, మీరు చూసుకున్నా చెప్తారు. వాళ్ళు మాత్రం ఎంత వాళ్ళ ఒక కంప్లైంట్ రాగానే పోలీసులు తరఫున వచ్చేసింది. ఇలా ఎన్ని ప్లాట్స్ ఎన్ని ఎకరాలు? మొత్తము ఇప్పుడు మేము బాధ్యులు 300 చిల్లర ఉండే మా ఫ్లాట్స్. కొంతమంది అమ్మేసి ఇస్తున్నారు. ఇప్పుడు మేము ఉన్నాం 120 దాకా. మేము ఈ ప్రెజెంట్లో ఇప్పటికీ మేము మేమే ఉన్నాం అన్న. మా నుంచి మొత్తం అంతా అరెస్ట్మెంట్ అవుతుంది. వాళ్ళ నుంచి మాకైతుంది అరెస్ట్మెంట్. మా అమ్మ వాళ్ళు రూపాయి 89, 87లో రూపాయి. మేము ఇప్పుడు ఎంత వయసుకు వచ్చినా 50కి వచ్చినా మేము ఇప్పుడు అంటే ఇక్కడ 20 years బ్యాక్ 30 years బ్యాక్ 1 రూపీకి ఎంత వీలు ఉండే అప్పుడు. అది 10,000కు అప్పుడు మేము మా పెద్ద మనుషులు 4 కలిసి ఇక మీకు ఇప్పిస్తున్నామని ఇప్పించారు. అప్పుడు మల్లారెడ్డి ఎప్పుడైతే వచ్చినాడో అప్పటి వరకు మా చేతిలో నుండి భూమిలన్నీ మంచి మాకే ఉండే. కడతానికి ఉండాలి కదా డబ్బులు, మేము అట్టనే పెట్టుకున్నాము. మల్లారెడ్డి యూనివర్సిటీ ఎప్పుడైతే అక్కడ పడ్డదో ఇక మాకు ఇక చుక్కలేక మాకు అక్కడ మేము అక్కడ పోలేము, అక్కడ ఉండలేము. మేము అట్లీస్ట్ ఫ్లాగ్ ఎప్పుడు 15 దాకా 26 జనవరి మేము నేషనల్ ఫ్లాగ్ ఎగరేసుకుంటాం. మేము ఇప్పుడు అది కూడా ఆప్షన్ లేకుండా పోయింది. ఇంత మొత్తం గోడలు కట్టేసి మమ్మల్ని బయటకు వెళ్ళమంటారు చేసేసి పాల మీద పూల మీద కష్టపడి అంతే. అదే నేను తప్ప ఇంకేం లేదు. ఇంకా అక్కడ అమ్మేటోళ్ళు మరి అందరు అట్లనే ఉన్నారు అంటే ఎవరు లేరు కదా. ఇప్పుడు మేము ఇప్పుడు డ్యూటీ కుట్టాలి. నేను ఇప్పుడు ఏం చేసి మా సార్ వాళ్ళు రారు అంటారు. ఇప్పుడు అక్కడ పోతే అక్కడ బాధ, ఇక్కడ పోతే ఇక్కడ బాధ. ఇక్కడ రాకపోతే పైసలు కట్టపోయి మనం టికెట్ తింటాం. మరి అది బాధ అనమాట. రాకపోతేనేమో రాలేమంటారు. ఇప్పుడు రావాలి కదా ఇప్పుడు ఎట్లకైనా. మా సార్ వాళ్ళు అక్కడ దిగుతున్నారు. ఇప్పుడు ఇక్కడ బాధపడాలి, అక్కడ బాధపడాలి, అది కూడా మా ప్రాబ్లం. ఏదైనా రేవంత్ రెడ్డి గారి దృష్టిలో తీసుకుపోవాలి, మాకు న్యాయం కలిగించాలి. అది ఒక్కటి మేము కోరుకుంటాం. ఇప్పటిది కాదు, అప్పుడు కాదు. 90 అంటే మేము ఎన్ని సంవత్సరాల నుంచి ప్రయత్నమో చూడండి. మా అమ్మ వాళ్ళు నడుచాక హ్యాండిక్యాప్ ఒక ఆమె కూర్చోలేదు. ఆమె బాధ కూడా చూడండి ఎట్లా ఉన్నారు. నలుగురు కూర్చున్నాడు మా అమ్మమ్మ వాళ్ళు. ఎవరు బాధలు అట్లనే బాధలు అని